వివరించేనట ఉల్లిగడ్డలు ఉపదేశం ఇచ్చేటి కళ్ళ గురువులు బలిలో జన్మిస్తూ ఉంటారని వివరించి ఉన్నా. నన్ను నా కాలజ్ఞానము పూజించిన వారు సుఖపడతారని వివరించి ఉన్నా. స్వామివారి ఏ విధంగా అరుణాంజనేయ స్వామి వారికి కాలజ్ఞానమును బోధించారు. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జగత్తుకి ఒక దివ్య ఉపదేశమును వివరించి ఉన్నారమ్మా. అది కూడా చెప్పుకున్నాం. 5 నిమిషాలా? మరి అదేవిధంగా స్వామివారు ద్వాదశాక్షరి మహామంత్రమును 12,000 సార్లు జపించిన వారికి నేను ప్రత్యక్షమై కాపాడుతానని వివరించి ఉన్నారమ్మా. ద్వాదశాక్షరి మహామంత్రం అనగా మానవ దేహంలో 6 చక్రములు అమ్మడి ఉంటే ఇతది స్వామివారు చెప్పిన విధంగా దానికి ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క సందర్భానుసారం ఒక మంత్రం ద్వారా వివరించి ఉన్నారు. మరి ఏ విధంగా చేశారో స్వామివారు ద్వాదశాక్షరి మహామంత్రాన్ని మటుకి జగత్తుకు ఉపదేశించి ఉన్నారు. అందరూ నాతో పాటు స్వీకరించండి ఆ మంత్రాలు. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఇది స్వామివారు జగత్తుకు ఉపదేశించినటువంటి ద్వాదశాక్షరి మహామంత్రం అండి. ఈ మహామంత్రాన్ని నిత్యం స్మరించిన వారిని స్వామివారు కంటి రెప్పలా కాపాడతారని వాగ్దానం వహించి ఉన్నారమ్మా. అదే విధంగా ఈ ద్వాదశాక్షరి మహామంత్రాన్ని 12,000 సార్లు జపించిన వారికి స్వామివారు ప్రత్యక్షమై కోరిన వరాలు ఇస్తానని వాగ్దానం గావించి ఉన్నారు తండ్రి. మరి దేవస్థానం వారు మాకు ఇచ్చిన సమయం ముగిసింది. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులందరికీ శుభం. సర్వే జనా సుఖనో భవంతు. లోకా సమస్త సుఖనో భవంతు. నమస్తే మహావీర నమస్తే శివాయనంద విలోక్య గుర్యం నిత్యం త్రయిమాం భక్తవత్సలా మంగళం గురుదేవాయ మహనీయం ఆత్మనే ప్రముఖాం పదం